శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 2వ అధ్యాయం 13వ శ్లోకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునికి శరీరమునందు బాల్య యవ్వన వార్ధక్యములను అవస్థలెట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరి ఒక శరీరమును పొందుటయు తటస్థించుచున్నది. కావున నీ విషయమున జ్ఞానయగువాడెంత మాత్రమును మోహమును అనగా శోకమును చెందడు అని మనకు భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి అను 4 అవస్థలను కూడా జీవునకు కలుగుచుండునని భగవానుడు తెలుపుతున్నారు. దేహే అని చెప్పబడినందువలన ఈ మార్పులు దేహమునకే గాని ఆత్మకు గావని స్పష్టమగుచున్నది. బాల్యము పోయి యవ్వనము వచ్చునప్పుడును ఎవడును దుఃఖించుటలేదు కదా. యవ్వనము పోయి వార్ధక్యము వచ్చినప్పుడును ఎవ్వరు కూడా దుఃఖించుటలేదు కదా. అట్టిచో వార్ధక్యము పోయి మరణము దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడేలా దుఃఖించవలెనని భగవానుని ప్రశ్న. ఈ రహస్యమరిగి మహనీయులు వానిని గూర్చి పట్టించుకొనక అవి సంభవించినప్పుడు మేరు పర్వతము వలె ధీరులై గంభీరముగా వర్తించుచుందరు. మరణ భయము ఎవరికి అంటే అజ్ఞానులకు మాత్రమే, జ్ఞానులకు కాదు. జ్ఞానులు మరణము అనేది సహజము అని తీసుకుంటారు. దేనికి మరణము? లేనిదానికే మరణము, ఉన్నదానికి కాదు. లేనిదానికి మరణం అంటేమి, జననం అంటేనేమి, ఇవి రెండూ కూడా అజ్ఞానికే కానీ జ్ఞానికి జననము మరణము అనేది లేదు. ఉన్నది అంటే కూడా అది సహజ ధర్మమే అని తెలియబడుతూ ఉంటుంది. పైన తెలిపిన బాల్యాధులను 4 అవస్థలలో మొదట 3ను కలవని జనులకు తెలియను గాని 4వదియగు దేహాంతర ప్రాప్తి ఉన్నదని తెలియదు. కానీ భగవాను ఇచ్చట 4వదియగు దేహాంతర ప్రాప్తియును అవస్థయు కలదనియో మొదటి 3ను ఎట్లు సత్యములో అదియో అట్లే సత్యమనియో తెలియచేస్తూ ఉన్నారు. కావున దానిని గురించి దిగులు నందక ధీరుల వలె ప్రవర్తించవలెననియు నుద్బోధించుతున్నారు. అయితే కర్మరాహిత్యము నొందుట వలన జ్ఞానికి మాత్రమే దేహాంతర ప్రాప్తి యుండనేరదు. ఇది బాగా గమనించాలి. దేహం ఉన్నంత వరకు 4 అవస్థలలో మొదటిదైనటువంటి బాల్యము, యవ్వనము, వార్ధక్యము, ఇవి 3 జ్ఞానులకు అజ్ఞానులకు సమానమే. దేహాంతర ప్రాప్తి అనేది మాత్రము జ్ఞానులకు సంభవించదు. అనగా ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ శరీరాన్ని ధరించాల్సినటువంటి అవసరము నిజమెరిగినటువంటి వారికి లేదు అని ఇక్కడ తెలియబడుతూ ఉంది. నిజం ఎరగనటువంటి వాళ్ళు సంకల్ప వికల్పములకు లోనై, భ్రాంతులకు లోనై జన్మ మరణములు ఉన్నవి అని భావించి సుఖదుఖములు లోనైన వాళ్ళకే జన్మాంతర ప్రాప్తి ఉన్నది. కానీ జీవించి ఉన్నప్పుడే సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షములకు పాత్రులై గురు మంత్రోపదేశము చేత మాంసపిండమును మంత్రపిండముగా మార్చుకొని లేని జనన మరణమును లేదు అని తెలుసుకొని భ్రాంతి రహితులైనటువంటి వారికి జన్మాంతర ప్రాప్తి అనే 4వది లేదు అని మనకి ఇక్కడ భగవద్గీత ఎంత క్లారిటీగా తెలియచేసినదో చూడండి ప్రియాత్మ స్వరూపులారా.
చక్కటి సందేశాన్ని ఇక్కడ మనకి అందించినది భగవద్గీత. అర్జునునిందు గొప్ప ధైర్య సంచారమును ఏ విధంగా గావించాడు శ్రీకృష్ణ పరమాత్మ మనం బాగా తెలుసుకోవాలి. ఇటువంటి సత్యాన్ని మనం గుర్తిరిగి ఉండాలి. విదేహాంతర ప్రాప్తి ఉండనేరదు, సామాన్యమునకు మాత్రమే అది ఉండునని గ్రహించవలెను. అనగా ఈ శరీరము జీవించి ఉండగానే ఇది లేదు అనే నిశ్చయానికి వచ్చినటువంటి వాడికి మరణం ఎక్కడున్నది? మరణం ఉన్నది అన్న వాడికి మాత్రమే మళ్ళీ జన్మము కూడా ఉన్నది. జనన మరణములు రెండు కూడా భ్రాంతే అని నిశ్చయమైనటువంటి వాడికి తాను లేకుండా 26వ స్థానములో ఉన్నటువంటి వాడికి ఇక 25 లేకొచ్చి పొందవలసినదేమున్నది? 24 లేకి వచ్చి ఈ జీవ భ్రాంతితో వ్యవహారములు అన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా లేనివాడై చేస్తూ ఉంటాడు, ఉన్నవాడై కాదు. లేనివాడై చేస్తున్నటువంటి కర్మములన్నీ కూడా లేకనే పోతాయి. తను ఏ కర్మానికి కూడా బాధ్యుడు కాడు, జనన మరణాలకి బాధ్యుడు కాడు. ఎవరు నిజమైనటువంటి నిజ దైవాన్ని గురుమూర్తి ద్వారా తెలుసుకున్నటువంటి వాడు 4వదైనటువంటి దేహాంతర ప్రాప్తి లేదు. ఈ శరీరమును వదిలిన తర్వాత మళ్ళీ యొక్క శరీరమును ఎత్తవలసినటువంటి అవసరము లేదు అని మనకు ఈ యొక్క 13వ శ్లోకం క్లారిటీగా మనకు తెలియబడుతూ ఉన్నది. ఇక్కడ కర్మ దోషం ఉన్నంత వరకును ఉపాధికి ఈ 4 అవస్థలను ఉన్నవి. ఈ చక్ర భ్రమణము వలె సంభవించుతుండును. ఇది కాలచక్రం అంటారు మన వాళ్ళు పెద్దలు. ఇక్కడ కర్మ సంచితము భస్మం మగునప్పుడు మాత్రము దేహమును తస్తంబంధములగు ఈ బాల్యాద్యవస్థలున్నో లేకుండును. అది ఏ మోక్ష స్థితి. మోక్షమనగా ఎక్కడో లేదు, ఇక్కడే ఈ శరీరముతోనే జీవించి ఉన్నప్పుడే సద్గురుమూర్తి యొక్క పాద కమలములను సేవించి గురుమూర్తి చెప్పినటువంటి పదములను మరవకుండా గురు పాదములను పట్టినటువంటి శ్రీకృష్ణ పాదములు పట్టినటువంటి అర్జునుడు ఎట్లా ఉద్ధరింపబడ్డాడో ఆ విధంగా అదే విధమున ప్రతి మానవుడును గురుమూర్తిని ఆచరించినటువంటి వాడు, గురుమూర్తికి శుశ్రూషలు చేసి తరించినటువంటి వాడు మాత్రం తిరిగి మళ్ళీ జన్మముకు రాడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. కావున జీవికి ఎన్ని అవస్థలు? అవి ఏవి అంటే జీవికి 4 అవస్థలు. అవి క్రమముగా బాల్య యవ్వన వార్ధక్య దేహాంతర ప్రాప్తులు అని తెలియబడుతున్నది. ఈ 4వదైనటువంటి దేహాంతర ప్రాప్తి అనేది జ్ఞానికి లేదు. గురు పాదములు పట్టినటువంటి వారికి, గురు పదములు మరువనటువంటి వారికి జన్మము లేదు 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 అని ఇక్కడ స్పష్టంగా తెలియబడుతూ ఉన్నది. ఇక ధీరుడెవడు అంటే బాల్య యవ్వనాదులందుల వలె మరణ దేహాంతర ప్రాప్తులు సంభవించినప్పుడు ఏమాత్రము దుఃఖించని వాడు ధీరుడు అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ యొక్క పరిస్థితి ధీరత్వం జన్మాంతర ప్రాప్తి మనకు ధీరత్వం వలన జన్మాంతర ప్రాప్తి లభ్యము కాదు. ఇంకొక దాన్ని ప్రాప్తించాల్సినటువంటి అవసరం ఈ జీవుడికి లేదు. ఇదే చివరిది, ఇదే తాను లేకుండా చేసుకునేటువంటి మార్గం. 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి జన్మం ఎప్పుడు? జన్మ సార్థకత అంటే 4వదైనటువంటి జన్మాంతర ప్రాప్తి లేకుండా చేసుకున్నప్పుడే అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు.